జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేనటువంటి ఈ ప్రభుత్వం దానిని డైవర్షన్కి పాల్పడి యాదవులను అవమానించారని, బీసీలను అవమానించారని ఈరోజు డైవర్స్ పాలిటిక్స్కి తెరలేపి రాష్ట్రంలో ఎక్కడైతే బీసీ నాయకులు ఉంటారో ఆ బీసీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పగలరా? ఈరోజు మాటకొస్తే యాదవులని ఆ రోజు జరిగిన పత్రికా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాటల సందర్భంలో వాడు అన్నాడని చెప్పి దానిని ఈరోజు యాదవ జాతిని అంతా అవమానించారని చెప్పి మాట్లాడుతున్నారే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. చంపేస్తామంట్రి, నరికేస్తానని ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ కావచ్చు, అలాగే సీనియర్ నాయకులు చెప్పుకున్నటువంటి బుచ్చి చౌదరి లాంటి వ్యక్తులంతా కూడా అనేక మాటలు దుర్భాషలాడినప్పుడు ఎక్కడికి పోయింది ఇదంతా? ఈరోజు గుర్తొచ్చాయి ఇవన్నీ. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల్ని, నాయి బ్రాహ్మణుల్ని తోలు తీస్తా, తాట తీస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు దానికి నిలువెత్తు సాక్ష్యం ఆ రోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది. పత్రికల సమక్షంలోనే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు బీసీలని అవమానం పరచలేదా? ఆ రోజు ఈ బీసీ నాయకులంతా ఏమైపోయారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అలాగే ఏపీ చరిత్రలో చంద్రబాబు నాయుడు దగ్గర 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా బీసీలకు సంబంధించి రాజ్యసభ సీటు ఒకటైనా ఇచ్చారా అని సందర్భంగా అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బీసీలకి చెప్పిన మాట అన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనే కూడా ఈరోజు తిరుపతి మేయర్ కావచ్చు, విశాఖపట్నం మేయర్ కావచ్చు, ఈరోజు ఈ రెండిటిని యాదవులకి కేటాయించి ఆయన మేయర్గా చేస్తే అదే ప్రభుత్వం మారిన వెంటనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరిని అవమానకర రీతిలో పదవి నుంచి తొలగించినటువంటి నీచ చరిత్ర ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదని సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ ఏదో మేము చెప్పే మాటలు కాదు, వాస్తవ సత్యాలు ఇవన్నీ. ఒకసారి నేను ఈరోజు మాట్లాడే ప్రతి మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. కాదని చెప్పగలిగే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఉందని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. దాంతోపాటు ఈరోజు బీసీలని రాజకీయాలకు వాడుకోవడం, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకొని ఎన్నికల తర్వాత వాళ్ళ అవసరాలు, ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అవసరాలు గడుపుకున్న తర్వాత అదే బీసీలకి అన్యాయం చేయడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య లాంటిదని సందర్భంగా తెలియజేస్తున్నా.